హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ న్యూస్. జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో పనిచేయాలని చూస్తున్నారో, ఎవరైతే పవర్ సప్లై కంపెనీలో వర్క్ చేయాలని చూస్తున్నారో వారందరికీ కూడా బొకారో పవర్ సప్లై కంపెనీ నుంచి పర్మనెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేసిందండి. బొకారో పవర్ సప్లై కంపెనీ అనేది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ సేల్ అండ్ డీవీసీ అండి. మనందరికీ తెలుసు, సేల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది ఒక మహారత్న కంపెనీ. అండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డీవీసీ కంపెనీకి సంబంధించినటువంటి జాయింట్ వెంచర్ కంపెనీ అండి. ఈ బొకారో స్టీల్ కంపెనీ వచ్చేసి జార్ఖండ్లో ఉందండి. ఇక మనకు సంబంధించిన నోటిఫికేషన్లో ఇచ్చిన వివరాలు చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ బాయిలర్ ఆపరేషన్స్ ఇంజనీర్కి సంబంధించి 15 పోస్టులు విడుదల చేశారు. ఇక వీడియోలో మనం ఇవన్నీ డీటెయిల్స్ సంబంధించినవన్నీ చూసే ముందు ఒక చిన్న విన్నపం, ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అండ్ జాబ్ అప్లికేషన్స్ సంబంధించి అన్నీ కూడా మీకు వీడియో రూపంలో తీసుకురావడానికి. ఇక మనం వీడియోలో ముందు వెళ్తే అసిస్టెంట్ మేనేజర్ బాయిలర్ ఆపరేషన్స్ ఇంజనీర్ కింద 15 పోస్టులు ఉన్నాయండి. వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అని చెప్తున్నారు. ఇంకా ఎసెన్షియల్ మినిమం క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ చూసుకుంటే బీఈ అండ్ బీటెక్ ఫుల్ టైం చేసిన వారు, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, పవర్ ప్లాంట్ ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. అది కూడా 65% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. అది జనరల్, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్, ఈడబ్ల్యూఎస్ వారికి. ఇక 55% అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి పాస్ అయితే చాలని చెప్తున్నారు. దాంతోపాటు బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ బాయిలర్ బోర్డు నుంచి ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఉంటుంది అండ్ 3 ఇయర్స్ అనేది ఓబీసీ వారికి, నాన్ క్రీమీ లేయర్స్ వారికి ఉంటుందని చెప్తున్నారు. ఇక వచ్చేసి శాలరీ బెనిఫిట్స్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ బీఓకి గ్రేడ్ E1 కింద ఈ పోస్ట్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే 50,000 రూపీస్ నుంచి 1,60,000 రూపీస్ వరకు పే స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ప్రొబిషన్ చేసిన తర్వాత దే షెల్ బి ప్లేస్డ్ ఇన్ E1 గ్రేడ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ 60,000 రూపీస్ నుంచి 1,80,000 రూపీస్ వరకు. మంచి ఆపర్చునిటీ అండి ఇది. జాయిన్ అయిన 1 ఇయర్కి ప్రొబిషన్ కంప్లీట్ చేయగానే ఇంత మంచి స్కేల్ రావడం అనేది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్లీజ్ అప్లై ఫర్ దిస్. ఇంకా బేసిక్ పేతో పాటు ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. దాంతోపాటుగా కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అనేది కూడా ఇస్తున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ సెల్ఫ్ అండ్ ఎంటైటిల్ డిపెండెంట్స్ అందరు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు హెచ్ఆర్ఏ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కంపెనీ యొక్క అకామిడేషన్ అనేది లేకుంటే మాత్రం చేస్తారని చెప్తున్నారు. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఫర్ ఫైనల్ సెలెక్షన్కి వచ్చేసి మెరిట్ లిస్ట్ అనేది డ్రాన్ బై ద కంబైనింగ్ స్కోర్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ టెస్ట్ వెయిటేజ్ వచ్చి 80 to 20% మీద తీసుకుంటున్నారని చెప్తున్నారు వారు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు పాస్డ్ మార్క్స్ వచ్చేసి 50% అనేది స్కోర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వారికి వచ్చేసి 40% అనేది స్కోరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సిబిటి పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఎట్ ద సెంటర్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ. ఇక దాని తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారంగా, కంపెనీ నామ్స్ ప్రకారంగా మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ టెస్ట్లు కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అందులో వచ్చేసి పారామీటర్స్ చూసుకుంటే హైట్ మినిమంగా మేల్కి వచ్చేసి 155 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ వచ్చేసి 45 kgs అనేది ఉండాలి, ఫీమేల్కి వచ్చేసి 143 సెంటీమీటర్స్ అండ్ 35 kgs అనేది ఫీమేల్కి ఉండాల్సి ఉంటుంది. ఇంకా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే అప్లికేషన్స్ ఫర్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అండి. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చి ఎటువంటి ఫీజు లేదని చెప్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే బీపీఎస్సీఎల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు అవర్ పీపుల్ అండ్ కెరియర్ అనే ట్యాబ్ ఉంటుంది. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు ముందుగా చూపిస్తాను, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలని చెప్పండి.
ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది అంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. అది కూడా కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ సెలక్షన్ వరకు యాక్టివ్గా ఉండాలని చెప్తున్నారండి. ఇక ప్రాసెస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. పీపుల్ కెరియర్ ట్యాబ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది నోటిఫికేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకోవాలి. ఎందుకంటే ఎలిజిబిలిటీకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు మనం యూజర్ మాన్యువల్ కూడా అనెక్షర్ ఏలో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ తర్వాత వాళ్ళు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. మనం వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే యూజర్ మాన్యువల్ అనేది కంప్లీట్గా మనం చదవాలి. ఎలా అప్లోడింగ్ అనేది చేయాలి, మన ఫొటోస్ కానివ్వండి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏ సైజులో ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి అన్నీ కూడా డీటెయిల్స్ ఈ యూజర్ మాన్యువల్ ఇస్తారు. కాబట్టి ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ ఖచ్చితంగా మాన్యువల్ అనేది చదవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక క్లిక్ ద లింక్, ఇక్కడ లింక్ ఉంది. నేను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు క్లిక్ చేసుకొని కంప్లీట్గా అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి సబ్మిషన్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. విత్ అప్లికేషన్ ఐడి తోటి జనరేట్ అవుతుంది. దాన్ని మనము ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ మీదనే అన్ని కమ్యూనికేషన్స్ అన్నీ జరుగుతాయి. ఇక ఆల్ కరస్పాండెన్స్ విత్ ద క్యాండిడేట్స్ విల్ బి డన్ త్రూ ఈమెయిల్ అండ్ SMS ఓన్లీ. ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్, interview and admit cards, result of CBT or call letters, intimation regarding final selection, etc. shall be provided through email and SMS or uploading on BPSL website. ఇప్పుడు తెలిసిందా మీకు, ఎందుకంటే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది యాక్టివ్గా ఉండాలంటే ఎటువంటి కమ్యూనికేషన్ అయినా, కాల్ లెటర్స్ కానీ, ఇంటర్వ్యూ లెటర్స్ కానీ, CBT సంబంధించిన మన డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ కానీ అవన్నీ కూడా ఈమెయిల్స్కి అండ్ ఫోన్స్కే వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్ట్ నెంబర్ అండ్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి అని ఇవ్వండి అని చెప్తున్నాను. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అని చూసుకుంటే 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. టెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసి పార్ట్ ఏ కింద 30 minutes ఉంటుంది, పార్ట్ బి కింద 60 minutes ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మొత్తంగా చూసుకొని 25 marks ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించింది 50 marks అనేది క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక ఇక్కడ ముందుగా చెప్పినట్టు క్యాండిడేట్ మస్ట్ బి అనే ఇండియన్ నేషనల్, ఎటువంటి ప్రిఫరెన్స్ అనేది లేదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్కి జాబ్స్ కాబట్టి, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరికైతే డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ అనేది జరిగేది రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ అయినటువంటి కాలేజీలో చదివిన వారికి ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా AICT నుంచి అప్రూవ్డ్ అయినటువంటి కాలేజీలో చదివిన వారికే ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తున్నాను. ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకోవాల్సింది అంటే అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 5th March అని చెప్తున్నారు. దాని తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ఎవ్వి కూడా తీసుకోబడవు అని చెప్తున్నారు, కన్సిడర్ చేయరు. కాబట్టి మీరు ముందుగానే అప్లై చేయండి. డోంట్ వెయిట్ ఫర్ టిల్ ద లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ వెంటనే అప్లై చేసుకోండి. పోస్ట్ అడ్వర్టైజ్డ్ ఏవైతే పోస్ట్ 15 చెప్తున్నారో అవి టెంటేటివ్నే, అవి పెరగచ్చు తగ్గచ్చు అని కూడా చెప్తున్నారు. జనరల్గా అయితే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. కాంపిటీషన్ ఎలా ఉన్నది అనే ఆలోచన చేయకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ద ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అలాటెడ్ టు ద క్యాండిడేట్స్ అనేది, ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్ అవుతాయో అవి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ అలాట్మెంట్ అనేది జాగ్రత్త ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోవడం అనేది చేసేసుకోండి. ఇక పేమెంట్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి CBT ఎగ్జామ్స్ రాయడానికి కానీ, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్కి వచ్చే వారికి మాత్రం ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వరని చెప్తున్నారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వస్తున్నారో వారికి మాత్రం ట్రావెల్ అలవెన్సెస్ పేమెంట్స్ అనేది జరుగుతాయని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్ ఏంటంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. 9th February నుంచి స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 5th March 2026కి ఉంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడం మొదలుపెట్టేసేయండి. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ అనేది కూడా BPCL వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కంపెనీకి సంబంధించిన ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే డౌన్లోడ్ అనేది చేసుకోండి వెంటనే మీకు. కాబట్టి ఎప్పుడు కూడా వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు.
ఇక అనెక్సర్ ఏలో ఇచ్చినట్టుగా హౌ టు అప్లై అనేది ఇచ్చారు. ఫస్ట్ అప్లికేషన్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ అండ్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీరు అప్లై చేసే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా చదివి చేసుకోండి. ఇక నేను ఒకసారి మీకు వెబ్సైట్ చూపిస్తానండి. వెబ్సైట్లో వచ్చేసి ఇది మనకు అఫీషియల్గా సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ అండి. ఇక్కడ మీరు అవర్ పీపుల్ దగ్గర మీరు కెరీర్స్ అనేది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా మీకు విండో ఓపెన్ అవుతుందండి. అక్కడ చూసుకుంటే మనం ఏదైతే ఈ వీడియోలో మాట్లాడుకున్నటువంటి నోటిఫికేషన్లో దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. తర్వాత ఇన్స్ట్రక్షన్ ఫర్ డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఫర్ రిగార్డింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజ్, స్కానింగ్ అండ్ డౌన్లోడింగ్, అప్లోడింగ్ డాక్యుమెంట్ అవన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ అనెక్షన్ని క్లిక్ చేసుకొని కూడా అప్లికేషన్ అనేది అప్లై ఎలా చేసుకోవాలనేది కూడా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అవుతుందండి. ఆ విండోలో చూస్తే ఇలా ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారు ఇక్కడి నుంచి క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరైతే వాళ్ళ దగ్గర లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఉన్నారో వారు ఇక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వాళ్ళ డేట్స్ కూడా ఇచ్చేసారు. 5/3/2026 అనేది క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్తున్నారు. ఇక ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు, వెంటనే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్లో ఉందో వారందరూ కూడా షేర్ చేయండి. అండ్ మోర్ ఎవర్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్లో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే చేయండి, నేను దానికి రివర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.